అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భవానీ శంకర్. నేను అను న్యూరో కార్డియాక్ హాస్పిటల్‌లో వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. సో, మీ అందరికీ తెలిసిందే ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ డేస్ వీఆర్ డూయింగ్ సమ్ వీడియోస్ ఆన్ సమ్ ఆఫ్ ద టాపిక్స్. అండ్ రీసెంట్‌గా మనం వారికోసిల్ మీద ఒక టాపిక్ చేయడం జరిగింది. సో, దాని లక్షణాలేంటి? దాన్ని మనం ఎలా డయాగ్నోసిస్ చేయొచ్చు? దానికున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఇలాంటిదన్నీ మనం ఒక వీడియో చేయడం జరిగింది. బట్ ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా కొంతమంది పేషెంట్స్ ఎస్పెషల్లీ యంగ్ ఇండివిజువల్స్ లైక్ ఒక 25 to 35 ఇయర్స్ మేల్స్ కామన్గా కలిసినప్పుడు అడుగుతున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ప్రతి కేసుకి మనం సర్జరీ చేయించుకోవాలా? సర్జరీ చేయించుకోకుండా దీనికి రెమెడీ లేదా? పోనీ ఏదన్నా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ లేదా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఈ డిసీజ్ని రాకుండా కానీ లేదా వచ్చిన తర్వాత ప్రోగ్రెస్ అవ్వకుండా కానీ చేయలేమా అని కామన్గా కొన్ని క్వశ్చన్స్ రిపీట్గా ఓపీడీలో అడుగుతున్నారు. సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ మనం 4 గ్రేడ్స్ అనుకుంటే ఇనీషియల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2కి మనం అగ్రెసివ్గా అంటే లైక్ ఎవరిలో అయితే బాగా సిమ్టమ్స్ ఎక్కువగా ఉండవో, అట్ ది సేమ్ టైం సిమెన్ అనాలిసిస్ డిఫెక్ట్ ఉండదు, వీళ్ళల్లో మనం ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా ఇండికేషన్ కాదు. సో వీళ్ళల్లో మనం కొన్ని పాటించాల్సినవి పాటించడం వల్ల అండ్ కొన్ని చేయకూడనివి మానేయడం వల్ల మనం డిజీజ్ ప్రోగ్రెషన్ అనేవి అరికట్టవచ్చు అనమాట. సో అవేంటో ఈరోజు తెలుసుకుందాం. సో బేసిక్గా వారికోసిల్ అనేది మీకు అందరికీ తెలిసిందే. లైక్ వెయిన్స్లో వాల్స్ అనేవి డ్యామేజ్ జరగడం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగక టెస్టికల్స్ చుట్టూ చెడు రక్తం అనేది అక్యుములేట్ అవ్వడం వల్ల మనకి వారికోసిల్ అనేది సమస్య వస్తుంది. సో మనం ఇప్పుడు చెప్పే కొన్ని జాగ్రత్తల వల్ల చెడు రక్తాన్ని అక్కడ అక్యుములేట్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. సో బేసిక్గా చెడు రక్తం ఎక్కువ అక్యుములేట్ అవ్వడానికి మనకి బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇలా చెడు రక్తం అక్యుములేట్ అవ్వకుండా మనం చూసుకోవడానికి మేజర్గా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ స్మోకింగ్, ఆల్కహాల్, కెఫిన్ అంటే కాఫీ. సో ఈ 3 సబ్స్టెన్సెస్ మనకి బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ జనరేట్ చేస్తాయి. సో దానివల్ల మనకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. సో స్మోకింగ్, ఆల్కహాల్ని కంప్లీట్గా మానేసేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం కాఫీ తాగడం బాగా తగ్గించాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్యాటీ డైట్ని కూడా మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి వెయిట్. ఎవరిలో అయితే ఓవర్ వెయిట్ కానీ ఒబెసిటీ కానీ ఉంటారో వీళ్ళలో ఏంటంటే మనకి వాల్స్ మీద డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందువల్ల మనం వెయిట్ రిడక్షన్ ద్వారా మనం ఈ వాల్స్ డ్యామేజ్ అనేది తగ్గేలా చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెవీ వెయిట్ లిఫ్టింగ్. కొంతమంది జిమ్లో విగరస్గా బాగా హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు. ఎస్పెషల్లీ లోవర్ బాడీ దగ్గర ప్రెజర్ ఎవరైతే ఎక్కువ పెడుతుంటారో వీళ్ళల్లో కూడా వారికోసిల్ అనేది పెరిగే సమస్య ఉంటుందన్నమాట. అంటే అప్పర్ బాడీ, అప్పర్ చెస్ట్ రిలేటెడ్ మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. బట్ లోవర్ బాడీ రిలేటెడ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని కండిషన్స్ ఉంటాయి. దానివల్ల మనకి బాడీలో ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఇంటర్నల్గా ప్రెజర్ ఫర్ సపోజ్ బాగా మనం దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే బాడీలో తెలియని ఒక ప్రెజర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎవరిలో అయితే క్రానిక్ కాఫ్ కండిషన్స్ అంటే చెస్ట్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండి బాగా కాఫ్ చేస్తున్నప్పుడు వీళ్ళలో ఏంటి అంటే ఆటోమేటిక్గా మనకి ప్రెజర్ అనేది జనరేట్ అవ్వడం వల్ల వాల్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రోస్టేట్ గ్రంథి సమస్య ఉన్న వీళ్ళలో ఏంటంటే పాస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రెజర్ పెడితే కానీ మనకి పాస్ అనేది కంప్లీట్గా బయటికి రావదనమాట. సో అందువల్ల అగైన్ ప్రెజర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కండిషన్స్ మనం తగ్గించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో ఎవరైతే కంటిన్యూస్గా కూర్చోవడం కానీ కంటిన్యూస్గా నిల్చోవడం కానీ చేస్తూ ఉంటారో వీళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోలేదు. బికాస్ కంటిన్యూస్ సిట్టింగ్ అనేది కానీ కంటిన్యూస్ స్టాండింగ్ అనేది కానీ మనకి అగైన్ వాల్స్ మీద ప్రెజర్ అనేది పెరిగి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఒక ఇంటర్మీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్ అలా నిల్చుంటే ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకోవడం, లేదా కంటిన్యూస్గా కూర్చుంటే ఒక 10 minutes పాటు వాక్ చేయడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఈ వాల్స్ మీద పెరిగే డ్యామేజ్ని కంట్రోల్ చేయడం వల్ల మనం ఓవరాల్గా డిజీజ్ ప్రోగ్రెషన్ అయ్యే ఛాన్సెస్ని తగ్గిస్తాం. సో మనం ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా డిజీజ్ ప్రోగ్రెషన్ని ఆపవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని పాటించడం ద్వారా మనం అగైన్ డిజీజ్ని ప్రోగ్రెస్ అవ్వకుండా చూడొచ్చు. సో అవి ఏంటి అంటే డూస్. ఫస్ట్ థింగ్ హెల్తీ డైట్ అగైన్. సో లైక్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ ఫ్రూట్స్, కోకోనట్ వాటర్, పంకిన్ సీడ్స్. సో వీటిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఫ్రీ రాడికల్స్ అనే సబ్స్టెన్సెస్ని డ్యామేజ్ చేయడం వల్ల రక్తంలో చెడు పదార్థాలు అనేవి అక్యుములేట్ అవ్వకుండా చూసుకుంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన ఈ పదార్థాలు మనం ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెయిట్ రిడక్షన్, ఒబెసిటీ రిడక్షన్ కానీ. సో సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్స్ ద్వారా మనం వెయిట్ రిడక్షన్ చేసుకోవడం వల్ల మనకి అగైన్ ఈ వాల్స్ మీద ప్రెజర్ పెరగకుండా డ్యామేజ్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.
సో రీసెంట్గా వచ్చిన మెనీ స్టడీస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనకి మెనీ డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందులో ఎస్పెషల్లీ వ్యారికోసిల్ కూడా ఉంది. సో లైక్ లేట్ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ డిన్నర్, మేబీ బిఫోర్ 8 అండ్ ఆఫ్టర్ 9. సో దీనివల్ల ఏంటంటే ఫీడ్కి మధ్యలో ఫాస్టింగ్ పీరియడ్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వడం వల్ల బాడీలో లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అందువల్ల మనకి అగైన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ లాస్ట్ది గుడ్ స్క్రోటల్ సపోర్ట్. ఫర్ సపోజ్ ఎవరైనా ఆల్రెడీ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ ఉండి వ్యారికోసిల్తో సఫర్ అవుతుంటే ఒక గుడ్ స్క్రోటల్ సపోర్ట్ అంటే అది ఎలా ఉండాలి అంటే లైక్ నార్మల్ ప్రెజర్ ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కాటన్ ఫ్యాబ్రిక్గా ఉండాలి, అండ్ అట్ ది సేమ్ టైం టెస్టికల్స్కి అడెక్వేట్గా సపోర్ట్ అనేది చేయాలి. ఇట్ షుడెంట్ బి టూ టైట్ అండ్ అట్ ది సేమ్ టైం ఇట్ షుడెంట్ బి డిస్కంఫర్టబుల్ ఫర్ ద పేషెంట్. సో ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా లైక్ డిజీజ్ని ప్రోగ్రెషన్తో ఆపడంతో పాటు అట్ ది సేమ్ టైం ఇనీషియల్ స్టేజెస్ అంటే గ్రేడ్ 1 ఇలా ఉన్న వాళ్ళు డిసీజ్ని తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉంది అలాంగ్ విత్ సమ్ ప్రాపర్ మెడికేషన్స్. సో ఇవ్వండి, ఇవి చేయకపోవడం వల్ల ఇవి చేయడం వల్ల మనం వ్యారికోసిల్ని సక్సెస్ఫుల్గా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ.